బిడ్డ అంగన్వాడీ టీచరు జ్యోతి మరి ఆమె మీద ప్రత్యేకంగా తయారు చేసినటువంటి డాక్యుమెంటరీ పుస్తకాన్ని కూడా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. బొత్తికోయ ప్రాంతాల్లో ఆవిడ అనేక విధాలుగా సేవ చేస్తూ వారి సౌకర్యాలకు అంగన్వాడీ ఏర్పాటు చేసి అక్కడ పిల్లల్ని కూడా అభివృద్ధి బాటల్లో నేర్పిస్తూ నైపుణ్యాలని డెవలప్ చేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్కి అనేక విధాలుగా ఆమె ఎంతోమంది సహాయం సహకారాలు అందిస్తూ ఆమెకి ప్రోత్సహించారు. దాంతో ముందుకెళ్ళి ఆవిడ గారు చాలా కార్యక్రమాలు చేపట్టి మరి వినూత్న రీతిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. మరి అలాంటి ఆ బిడ్డ మరి ఆ మీద తయారు చేసినటువంటి ఒక పుస్తకాన్ని కూడా మనం ఈరోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా రూపొందించడం జరిగింది. విధుల పట్ల ఆమె చూపిన అన్విత భావం, అడవి బిడ్డల అక్షర సంగ్రామంలో క్రమశిక్షణకు ఆమె చూపింది నేర్పరి భావం. అందుకే ఆమె అందరిలో ఆదర్శనీయ. అంగన్వాడి బడి అంటేనే అమ్మబడి లాంటిదని నిరూపించిన బాణోజ్యోతి సాధించిన విజయ ప్రయాణం ఇది. తన నివాసానికి సుదూర ప్రాంతంలోని అడవి మార్గంలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి ఆమె ఒక చిన్నపాటి ఉపాధ్యాయురాలు. అక్షజ్ఞానం లేదని అమాయక గిరిజనుల కోసం ఒక తపస్విలా కృషి చేస్తూ ఆ బిడ్డలు అనుసరిస్తున్న అనాగరిక జీవితాల్లో మార్పు కోసం వెలుగు జ్యోతిలా నిలిచింది ఈ బాణోతు జ్యోతి.